నివారణ అరికట్టే దిశగా ముందు పిచికారీ చేస్తున్న వైస్ చైర్మన్ మీర్ ఇలియాస్ అలీ. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ పరిధిలో దోమలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో మీర్ ఇలియాస్ అలీ తక్షణ చర్యలు తీసుకొని తన సొంత ఖర్చుతో దోమల నివారణ ముందు పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్ గా, మున్సిపల్ వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కేవలం 10 రోజుల్లోనే వార్డు నెంబర్ 33, 32, 18లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తన సొంత ఖర్చుతో ఒక వాహనాన్ని, స్ప్రే యంత్రం, 4 కార్మికులతో కూడిన బృందం గల్లీ గల్లీ ఇంటింటికి వెళ్లి మందు పిచికారీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఒకే వార్డుకు పరిమితం చేయకుండా మొత్తం బోధన్ పట్టణంలో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. వార్డు 33కు చెందిన బీజేపీ కౌన్సిలర్ గుంత అబ్బవ్వ తనయుడు గుంత గంగాధర్ అభ్యర్థుల మేరకు ఆ ప్రాంతంలో కూడా స్ప్రే నిర్వహించారు. ప్రజాసేవలో రాజకీయ భేదాభిప్రాయాలు అడ్డంకి కాదని ఈ చర్య ద్వారా స్పష్టం చేశారు. మున్సిపాలిటీ తరపున సమయానుకూలంగా ఫాగింగ్ స్ప్రే జరగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మరిన్ని బృందాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ జాదవ్ కృష్ణ, చైర్పర్సన్ తూము పద్మశారదారెడ్డి కోరుతూ తాను చేస్తున్న ఈ కృషికి దోమల మందును అందిస్తున్న చైర్మన్, కమిషనర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఆయన చొరవను అభినందిస్తూ క్లిష్ట పరిస్థితుల్లో వెంటనే నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా ప్రశంసిస్తున్నారు. కరోనా సమయంలోనూ సేవలందించినట్లే ఇప్పటికీ అదే సేవాభావంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. పట్టణ పరిశుభ్రత కోసం ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ వార్డు కౌన్సిలర్ల దృష్టికి లేదా చైర్మన్, వైస్ చైర్మన్ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈరోజు 23వ తారీఖు 2వ నెల మనం ఒక సెటప్ చేసినాం. దోమల మందు కోసం ఆటో మీద 2 స్ప్రే మిషన్స్ పెట్టినాం. దాంతో మొత్తం వార్డ్ వైజ్ గా స్ప్రే చేపిస్తున్నా. యాజ్ ఏ వైస్ చైర్మన్ గా అన్ని వార్డులు చేపిస్తున్నాం. మా గుంత గంగాధర్ గారు కూడా పొద్దుగాల రిక్వెస్ట్ చేయబడడం జరిగింది. కాబట్టి ఇలా ఆయన వార్డు కూడా సగం చేసినాం. 32లో చేస్తున్నాం. ఇలా రేపు మార్నింగ్ ఆయనకు పంపిస్తా. ప్రతి వార్డులో కూడా మనం తిప్పే ప్రయత్నం చేస్తున్నాం. మా పొద్దుగాల జనార్దన్ గారు జవాన్ ఉన్నారు ఈ ఏరియాకి. ఆయన మున్సిపాలిటీ నుంచి మందు తీసుకురావడం జరిగింది. మందు మున్సిపాలిటీ ఉంది, తప్పింది మొత్తం సెటప్ నా ఓన్ నేను చేసి, నేను ఇంతకుముందు కరోనాలో చేసినట్టు ఇప్పుడు చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ 1 వీక్ అయింది మున్సిపాలిటీకి చెప్పి, ఎవరు కూడా పట్టించుకుంటా లేరు. కానీ ఎస్ఐ గారు, కమిషనర్ గారు దానికి మందు పంపించారు. కాబట్టి నిన్న నుంచి మొదలుపెట్టినాం. నిన్న సగం వాడైంది, మందు అయిపోయింది. ఇలా మళ్ళీ మన జవాన్ గారు తీసుకుపోయి ఒక 3-4 బాటలు తీసుకురావడం జరిగింది. కావున ఈరోజు కంప్లీట్గా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్ని వార్డులు అయితే 3, 4 ఎన్ని వార్డులు అయితే అన్ని వార్డు మార్నింగ్ మన గుంత గంగాధర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కావున ఆయన వార్డులో కూడా సగం వార్డు చేసినాం. రిమైనింగ్ ఏముందో రేపు చేపిస్తా అని చెప్తున్నా. ఎందుకంటే ఇలా 32 వార్డు 18 వార్డు కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ రేపు ఆయనకే ఇచ్చేస్తా బండి. ఇంకోటి ఏంటంటే మరీ చిన్న సందులలో బండి పోతలేదు కాబట్టి ఒక హ్యాండ్ పంప్ కూడా మన జవాన్ గారు చెప్పబడ్డది. అయితే సొంతగా కొనుక్కొచ్చి అలా వార్డ్ వైజ్ ప్రతి సందుకు రేపటి నుంచి రెగ్యులర్గా, అంటే జోన్ 4 వార్డులు ఉంటాయి ఆయనకు. ఆ జోన్ గా 4 వార్డులు మందు ఆయన ఇచ్చి ఆయన్నే ఎంబడి ఉండి ఒక మున్సిపాలిటీ లేబర్ ఇచ్చి చేపిస్తారు. కానీ ఇవాళ మాత్రం ఆటో ప్లస్ మషిన్స్ లేబర్ మొత్తం నా సొంతగా పెట్టి నేను బోధన ప్రజల సేవలో ఇది అంకితం చేస్తున్న ఈ పనికంతా. దేవుడి దేవల్ల మీరు అందరితో కోరేది ఒకటే, మీ పని ఏదున్నా అది నా పని, మీ బాధ్యత ఏముందో నా బాధ్యత, మీ హెల్త్ కూడా మా హెల్త్. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే అమ్మ. దయచేసి మీ అందరితో కోరేది ఒకటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మా వార్డ్ నెంబర్ 33 కానీ యాజ్ ఏ కౌన్సిలర్ వార్డ్ నెంబర్ 18 కానీ నన్ను చెప్పొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరితో బోధన ప్రజలతో కోరేది ఒకటే, మనం అందరం కలిసిమెలిసి మంచిగా బోధనని డెవలప్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మా చైర్మన్ మేడంని కూడా థ్యాంక్ఫుల్ చెప్తున్నా. ఎందుకంటే చెప్పంగానే పాపం ఆమె కూడా మందు పంపించడం జరిగింది.
ఆమెకు కూడా నేను థ్యాంక్ఫుల్ చెప్తున్నా. కానీ మన మున్సిపాలిటీ తరఫు నుంచి కూడా మేడం మనం ఒక 2-3 చిన్న మిషన్స్ ఇట్లా ఆటోలు సెటప్ చేసుకుంటే మెయిన్ రోడ్స్ కానీ పెద్ద సందులు అయిపోతాయి. చిన్న సందులలో మనం ఒక మనిషిని పెట్టి స్ప్రే చేసుకోవచ్చు మేడం అని రిక్వెస్ట్ చేస్తున్నా. మేడం మీరు కూడా పర్సనలీ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి. ఇది నా సొంత డబ్బులతో నేను చేపిస్తున్నా కాబట్టి మున్సిపాలిటీ తరఫు నుంచి కూడా మీరు ఒక 2 బండ్లు పెట్టాలని కోరుతున్నా. బోధన్ పనివాళ్ళు ఇది కంటిన్యూ మొత్తం బోధన్కి స్ప్రే అయిన దాకా, దోమలు చచ్చిపోయిన దాకా ఇది కంటిన్యూగా ఉంటుంది. ఈ సెటప్ కంటిన్యూగా ఉంటుంది. బస్ నేను మున్సిపాలిటీతో కోరేది ఒకటే, నాకు టైంకి మందు ఇవ్వండి. మీరు ఆటో పెట్టకున్నా, మీరు లేబర్ పెట్టకున్నా పర్లేదు, నా సొంత లేబర్ పనిచేస్తారు. మీరు జస్ట్ మీరు మందు ఇవ్వండి. ఎందుకంటే మందు మేము బయటకెళ్ళి కొనరాదు. జవాన్కి ఇచ్చి ఒక జవాన్ లేకుండా ఒక లేబర్ బండి ఇంకా ఉంటే చాలు. జస్ట్ ఎంత పోస్తున్నారు ఏంది చూసుకొని చేయడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మున్సిపాలిటీ కమిషనర్ గా, మన సబ్ కలెక్టర్ గారితో, సార్ మీరు టైంకి మందు ప్రొవైడ్ చేయండి. చాలా లేట్ అయిపోయింది, చాలా దోమలు, చాలా పిల్లలు బీమార్ అయిపోతాం, హాస్పిటల్స్ అన్ని నిండా ఉన్నాయి. కావున మీరు కొంచెం మీ చిత్తశుద్ధి తీసుకొని దీని మీద మీరు మందు ప్రొవైడ్ చేస్తే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ దోమల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ గారికి, మళ్ళీ మందు ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి వార్డులలో ఈ దోమల ప్రాబ్లం కంపల్సరీ ఉన్నది. ప్రజలు ఆల్రెడీ కోరుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు వైస్ చైర్మన్ గారు ముందుకు రావడం జరిగింది. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అన్ని వార్డులలో ఈ కార్యక్రమం ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని వార్డుల కౌన్సిలర్కు కోరడం జరిగింది. ఈ యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఇంకొక విషయం ఏమిటంటే, అన్ని వార్డులలో ప్రజలు కూడా స్వచ్ఛతకు ముందు సహకారం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.